హలో మిత్రమా, ముందుగా అందరికీ క్రిస్మస్ డే శుభాకాంక్షలు. అందరూ క్రిస్మస్ హ్యాపీగా మీ ఫ్యామిలీతో జరుపుకోవాలని ఐ ప్రే టు ద గాడ్. అయితే ఇక్కడ క్రిస్మస్ రోజున నా రోజువారీ పనులు అనే ఒక చిన్న స్టోరీ ఇచ్చాను. ఈ స్టోరీని కనుక మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మార్చగలిగితే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చినట్లే. అలాగే ఈ స్టోరీని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా మార్చాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే, క్రిస్మస్ రోజున నా రోజువారీ పనులు. సో క్రిస్మస్ రోజున మనం ఏం పనులు చేస్తాం? సో ఒకసారి స్టోరీ రీడ్ చేద్దాం. ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజున నా రోజువారీ పనులు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. నేను ఉదయం త్వరగా లేచి నా కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వృక్షాన్ని అలంకరిస్తాను. అలంకరణలో చిన్న బంతులు, స్టార్లు మరియు చక్కటి కిరణాలు వేస్తాం. తర్వాత నా తల్లితో కలిసి క్రిస్మస్ ప్రత్యేక భోజనం తయారు చేస్తాను. ఆహారంలో కేక్, కుకీలు మరియు హాట్ డ్రింక్స్ ఉంటాయి. మధ్యాహ్నం నేను నా స్నేహితుల వద్దకు వెళ్ళి వారికి గిఫ్ట్స్ ఇస్తాను. రాత్రి పూట మా కుటుంబం అందరం కలిసి చర్చి వేడుకకు వెళ్తాం. అక్కడ కీర్తనలు పాడి ప్రార్థనలు చేస్తాం. ఆ తరువాత ఇంటికి వచ్చి భోజనం చేసి అందరం కలిసి ఆనందంగా మాట్లాడుతాం. ఈ విధంగా క్రిస్మస్ రోజు నా జీవితంలో ఒక మంచి జ్ఞాపకంగా అవుతుంది. సో ఇక్కడ ఈ స్టోరీ మొత్తం మీరు గమనిస్తే, ఒక రోజులో ఒక పాప కానీ ఒక పిల్లాడు కానీ చేసే పనులని క్రిస్మస్ రోజున వాళ్ళు చేసే పనులని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ప్రతి సంవత్సరం క్రిస్మస్ వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు, ఇందులో చేంజ్ ఉండదు, ఎవ్రీ ఇయర్ ఇవే పనులు చేస్తారు అనే చెప్పే సందర్భంలో సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ రెగ్యులర్ యాక్టివిటీస్, డే రొటీన్, రిపీటెడ్ యాక్షన్స్. సో ప్రతి సంవత్సరం వాళ్ళు కేక్ తెచ్చుకుంటారు, ప్రతి సంవత్సరం చర్చికి వెళ్తారు, ప్రతి సంవత్సరం వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ అయితే ఇస్తారు కదా. సో అలాంటి సందర్భాన్ని మనము రిపీటెడ్ యాక్షన్స్ అంటాం. ఈ రిపీటెడ్ యాక్షన్ని, ఈ రెగ్యులర్ యాక్టివిటీని, ఈ డే రొటీన్ని చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం మాట్లాడతాం. దీనికి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు V1, ES ఆర్ ఎస్, ఆబ్జెక్టు కాంప్లిమెంట్. సో ఒకసారి మనం ఇక్కడ సెంటెన్సెస్ చూద్దాం. ఇక్కడ సెంటెన్సెస్ ఏంటంటే, ఐ ఇన్వైట్ మై ఫ్రెండ్స్ ఫర్ క్రిస్మస్, ఐ డోంట్ ఇన్వైట్ మై ఫ్రెండ్స్ ఫర్ క్రిస్మస్, డూ ఐ ఇన్వైట్ మై ఫ్రెండ్స్ ఫర్ క్రిస్మస్ ఎవ్రీ ఇయర్, డోంట్ ఐ ఇన్వైట్ మై ఫ్రెండ్స్ ఫర్ ఎవ్రీ క్రిస్మస్. సో ఇలాగ మనకి సెంటెన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎస్ ఎప్పుడు వస్తుంది, ఈఎస్ ఎప్పుడు వస్తుంది అంటే, ఎస్ కానీ ఈఎస్ కానీ హీ, షీ, ఇట్కి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే, V1 కనుక ఎప్పుడు ఈఎస్ వస్తుందంటే, ఓతో ఏంటైనా, ఫర్ ఎగ్జాంపుల్ గోస్, ఫర్ ఎగ్జాంపుల్ డస్. ఇంకోసారి ఎక్స్తో ఏంటైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్, ఫిక్సెస్. అలాగే డబల్ ఎస్తో ఏంటైనా, ఫర్ ఎగ్జాంపుల్ పొసెస్, పొసెసెస్. అలాగే SHతో ఎండ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ పుష్, పుషెస్. అలాగే CHతో ఎండ్ అయినా, వాచ్, వాచెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక సబ్జెక్టు ఐ తీసేసి షీ పెడితే, షీ ఇన్వైట్స్ అవుతుంది. సో షీ ఇన్వైట్స్ మై ఫ్రెండ్స్ ఫర్ ఎవ్రీ క్రిస్మస్. షీ, ఇక్కడ షీ అయితే మళ్ళీ షీ డస్ నాట్ ఇన్వైట్, మళ్ళీ ఇక్కడ ఎస్ రాదు. డజ్ వస్తే, మనకు డజ్ వస్తే వెర్బ్ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ రావు. సో అప్పుడు ఏమవుతుంది? షీ డస్ నాట్ ఇన్వైట్ హర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవ్రీ క్రిస్మస్. డస్ షీ ఇన్వైట్ హర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవ్రీ క్రిస్మస్? డస్ నాట్ షీ ఇన్వైట్ హర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవ్రీ క్రిస్మస్ అని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్రతిరోజు జరిగే పనులు చెప్తూ ఉంటాం. సో ఈ తెలుగు స్టోరీని ఈ సిచ్యువేషను, ఈ స్ట్రక్చరు ఉపయోగించి మనము ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ
ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజున నా రోజువారీ పనులు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ మై రొటీన్ ఆన్ క్రిస్మస్ డే ఈజ్ వెరీ స్పెషల్. అలాగే నేను ఉదయం త్వరగా లేచి నా కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వృక్షాన్ని అలంకరిస్తాను. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ డెకరేట్ ద క్రిస్మస్ ట్రీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఒకవేళ ఇక్కడ షీ ఉందనుకోండి, షీ వేక్స్ అప్ మార్నింగ్, షీ డెకరేట్స్, డెకరేట్కి ఎస్ యాడ్ అవుతుంది ఎందుకంటే షీ కాబట్టి. అలాగే ద క్రిస్మస్ ట్రీ విత్ హర్ ఫ్యామిలీ. సో అలాగే అలంకరణలో చిన్న చిన్న బంతులు, స్టార్స్ మరియు చక్కటి కిరణాలు వేస్తాము. వి యాడ్ లిటిల్ బాల్స్, స్టార్స్ అండ్ బ్యూటిఫుల్ లైట్స్ టు ద డెకరేషన్స్. అలాగే తర్వాత నా తల్లితో కలిసి క్రిస్మస్ ప్రత్యేక భోజనం తయారు చేస్తాను. సూన్ ఆఫ్టర్, ఆ తర్వాత ఐ హెల్ప్ మై మదర్ టు ప్రిపేర్ ఏ స్పెషల్ క్రిస్మస్ మీల్. అలాగే ఆహారంలో కేక్, కుకీలు మరియు హాట్ డ్రింక్స్ ఉంటాయి. హీ కాదు ఇక్కడ ద మీల్ ఇన్క్లూడ్స్ కేక్, కుకీస్ అండ్ హాట్ డ్రింక్స్. సో అలాగే మధ్యాహ్నం నేను నా స్నేహితుల వద్దకు వెళ్ళి వారికి గిఫ్ట్లు ఇస్తాను. ఇన్ ఆఫ్టర్నూన్ ఐ విజిట్ మై ఫ్రెండ్స్ అండ్ గివ్ దెమ్ గిఫ్ట్స్. రాత్రిపూట మా కుటుంబం అందరం కలిసి చర్చి వేడుకకు వెళ్తాం. ఇన్ ఈవినింగ్ అవర్ హోల్ ఫ్యామిలీ గోస్ టు ద చర్చ్ సర్వీస్ టుగెదర్. అలాగే అక్కడ కీర్తనలు పాడి ప్రార్థన చేస్తాము. దేర్ వి సింగ్ హుమ్స్ అండ్ ఆఫర్ ప్రేయర్స్. ఆ తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసి అందరం కలిసి ఆనందంగా మాట్లాడుతాం. ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్ వీ హ్యావ్ డిన్నర్. హ్యావ్ అంటే ఈట్ అని అర్థం. అండ్ సిట్ టుగెదర్ టు చాట్ హ్యాపీలీ. సో లాస్ట్గా తను ఏం చెప్పింది, ఈ విధంగా క్రిస్మస్ రోజున నా జీవితంలో ఒక మంచి జ్ఞాపకంగా అవుతుంది. ఇన్ దిస్ వే, ఈ విధంగా క్రిస్మస్ డే బికమ్స్ ఎ చెరిష్డ్ మెమొరీ ఇన్ మై లైఫ్ అని మనము ఒక తెలుగు స్టోరీని ఇంగ్లీష్లోకి మార్చొచ్చు. అది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి, అక్కడున్న ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి. సబ్జెక్ట్ V1 ES ఆర్ ఎస్, సబ్జెక్ట్స్ కనుక హీ, షీ, ఇట్ అయినప్పుడు మనము ES కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాం. అలాగే ఆబ్జెక్ట్ చివరిలో కాంప్లిమెంట్. స్టోరీ ఇచ్చాను, ఈ స్టోరీని చదవండి. అతను ప్రతి పండుగకు బట్టలు కొనుగోలు చేస్తాడు. సో ఈ స్టోరీని ఒకసారి చదవండి. ఈ స్టోరీని ఇంగ్లీష్లోకి మార్చడానికి ట్రై చేయండి. మార్చి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. సో మీ కామెంట్స్ని నేను చూస్తాను. అలాగే మీకు కీ కూడా ఇచ్చాను, ఆ కీని కూడా చూసి మీరు రాసింది కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ వాట్సాప్కి డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్కి రావాలంటే ఇక్కడ ఉన్న స్కానర్ని స్కాన్ చేసిన మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్ళినా కూడా మన వాట్సాప్, టెలిగ్రామ్, అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్ అన్నీ అక్కడ ఉంటాయి. ఏ లింక్ని క్లిక్ చేసినా డైరెక్ట్గా మీరు మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. అప్పటి నుంచి ఎవ్రీ అప్డేట్ యూ గెట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.